హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్ పేరు ఏంటంటే ఇన్సూరెన్స్. ఓకే. ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఇన్సూరెన్స్ బేసిక్‌గా ఎన్ని టైప్స్ ఉంటాయి? వాట్ ఈస్ ద పర్పస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఇన్సూరెన్స్ అనేది మనం రిస్క్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునేదనమాట. సో, బేసిక్‌గా ఫ్యూచర్‌లో అనుకోని సిట్యుయేషన్స్‌లో ఏదైనా జరిగితే దాని నుంచి మనం ఫైనాన్షియల్‌గా లాస్ అవ్వకుండా సో, దాంట్లోంచి బయటపడటానికి మనం ఇన్సూరెన్స్ అనేది పే చేసుకుంటాం. బేసిక్‌గా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఆటో ఇన్సూరెన్స్, ఇంకా హోమ్ ఇన్సూరెన్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనం మనుషులం. బేసిక్‌గా సపోజ్ లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఫ్యామిలీలో ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు. సో, అతను వర్క్ చేస్తుంటారు. అనుకోకుండా తనకేమైనా జరిగిందనుకోండి, బై మిస్టేక్ అట్లా. సో, సపోజ్ లెట్స్ సే తన పేరు మీద ఒక 2,00,000 సారీ ఐ మీన్ 2 క్రోర్స్ కవరేజ్ ఉందనుకోండి. ఏమైనా జరిగిందనుకోండి, ఏమైనా జరిగినటువంటి చనిపోవటం ఏదైనా చనిపోతే సో, ఫ్యామిలీకి 2 క్రోర్స్ సపోర్ట్ చేస్తుందనమాట ఇన్సూరెన్స్ కంపెనీ. సో, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోయాడు. సో, వాళ్ళకి ఇన్‌కమ్ పరంగా ఏ ప్రాబ్లమ్ లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ 2 క్రోర్స్ పే చేసి వాళ్ళకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఉంటుంది. ఇన్ ద సేమ్ లైక్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ దీనికి హెల్త్ ఇన్సూరెన్స్ స్పెసిఫిక్‌గా హాస్పిటల్ పర్పస్‌గా యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సపోజ్ మనకు ఒక 10,00,000 కవరేజ్ ఉందనుకోండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదైనా సర్జరీ చేయించాలనుకోండి. ఒక 2,00,000 3,00,000 ఖర్చు అవుతుంది. సో, మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటే ఏమవుతుందంటే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే హాస్పిటల్‌కి పే పే చేసేస్తారు. మనం ఏమి డబ్బులు పెట్టే పని లేదు. ఓకే. ఇంకా ఆటో ఇన్సూరెన్స్ అంటే లైక్ కార్‌లకి గానీ, బస్‌లకి గానీ, బైకులకి గానీ ఇన్సూరెన్స్ ఏమన్నా యాక్సిడెంట్ అట్లా అయిందనుకోండి. అలాంటి టైమ్స్‌లో మన చేతిలో డబ్బులు పడకుండా మనకేంటంటే సో, బేసిక్‌గా అదొక అడ్వాంటేజ్ ఉందనమాట. అట్లా సేమ్ వాళ్ళ కంపెనీ వాళ్ళే పే చేస్తారు. ఇంకా హోమ్ ఇన్సూరెన్స్ అంటే హోమ్‌కి ఇన్సూరెన్స్ చేసుకున్నాం అనుకోండి. ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి. ఏమన్నా ఫ్లడ్స్ గానీ, ఏమన్నా జరిగిన ఫైర్ యాక్సిడెంట్ జరిగినా గానీ, ఏమన్నా థెఫ్ట్ జరిగినా గానీ, సో దానివల్ల అడ్వాంటేజ్ ఉంటదనమాట. ఇన్సూరెన్స్ వల్ల. ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ట్రావెలింగ్‌లో మనం ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా! ట్రావెలింగ్‌లో ఏమన్నా యాక్సిడెంట్స్ అట్లా జరిగినాయనుకోండి ఏదన్నా ఐ మీన్ లగేజ్ బ్యాగ్ పోయినా సరే వాటికి ఆ కాస్ట్ అనేది కవర్ అవుతుందనమాట. సో, బేసిక్‌గా ఇది ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్ అండ్ ఇన్సూరెన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో అనేది మనం డిస్కస్ చేసాం. ఎందుకు ఇంపార్టెంటో డిస్కస్ చేసాము. సో, ఇండివిడ్యువల్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అనేది ఇంకా నెక్స్ట్ రన్నింగ్ వీడియో డిస్కస్ చేద్దాం స్పెసిఫిక్‌గా. అంటే లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి? వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి? మెడికల్ ఇన్సూరెన్స్ ఇన్ డీటెయిల్‌గా నెక్స్ట్ రన్నింగ్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. సో, నేను బేసిక్‌గా ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేటివ్